హలో ఫ్రెండ్స్, నిజంగా నాన్ వేసిన విఆర్ రాజాని చాలా సీరియస్గా తీసుకున్నాం అని చెప్పి నాకైతే అనిపించింది అనమాట. ఎందుకు చెప్తున్నాను అని అంటే, చాలామంది మీద వీడియో చేసిండు, చాలామంది రియాక్ట్ కూడా అయ్యారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇమ్రాన్ మీద నాన్ వేసిన వీడియో చేసిండు, అప్పుడు ఇమ్రాన్ ఏమంటే కౌంటర్ వీడియో చేసిండు, కానీ ఇమ్రాన్ మీద ఏ విధమైనటువంటి రియాక్షన్ చేయలేదు. కానీ ఇక్కడ విఆర్ రాజా మీద వీడియో చేసుకున్నప్పుడు ఖచ్చితంగా విఆర్ రాజా కౌంటర్ వీడియో ఎగ్జాక్ట్లీ తను వీడియో పెట్టిన 2 నిమిషాల్లోనే వీడియో అయితే వదిలిండు. అప్పటికే రికార్డ్ చేసుకున్నటువంటి వీడియో, ఆ వీడియో ఏదైతే ఉందో వైరల్గా మారింది. చాలామంది ఏమన్నారంటే విఆర్ రాజా నాన్ వేషన్కి రాడ్ దింపిండు అని చెప్పి చాలామంది మాట్లాడారు. ఇక దాంతో నాన్ వేషన్ తను కొద్దిగా గట్టిగానే ట్రిగర్ చేసిండు. స్టోరీలో తను ప్రమోట్ చేసినటువంటి బెట్టింగ్ యాప్స్ పెట్టడం సోషల్ మీడియాలో బాగా వైరల్ చేయడం జరిగిందనమాట. ఇక లాభం లేదని చెప్పి తనే దిగి ఒరే బొట్ట పెదాలోడా అని చెప్పి నిజంగా నేను వీడియోలో అయితే మామూలుగా వేసుకోలేదు. నేను అన్నిటికీ సపోర్ట్ చేస్తా. ఎప్పటికైనా కానీ నాన్ వేసిన మాటకే నేను కట్టుబడి ఉన్నా, కానీ నాన్ వేసిన ఒక మాట అన్నాడు. ఇప్పుడు మీ అమ్మ ఉన్నది కదా, విజయవాడ బెంజ్ సర్కిల్ తీసుకెళ్ళి నిల్చోబెట్టు. 40 లక్షలు నీకు ఉన్నారు, నాకు 40 లక్షలు ఉన్నారు, 1 కోటి మంది రేటుకి అర్థం. ఎందుకంటే ప్రాణాలు పోతున్నాయి. విన్నారు కదా, ఈ మాట అయితే నేను ఒప్పుకోను భయ్యా. నాన్ వేసిన మీరు చూడండి, ఇంట్లో ఆడవాళ్ళ జోలికి వస్తే చెప్పు తీసుకొని కొడతాం. ఇదైతే ఫ్యాక్ట్, ఉన్న ఫ్యాక్ట్. అవతల నాన్ వేసినా ఉన్నా ఇంకెవడున్నా కానీ ఇదే జరిగిద్ది అనేటటువంటి గుర్తుపెట్టుకో. అన్వేష్, ఆడవాళ్ళ జోలికి ఎందుకు వస్తావు నువ్వు? ఇక్కడే నీదంతా కూడా మడ్డ గుడిచిపోతుంది. నువ్వు పోరాడేది మంచి చారం మీదే, కానీ ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళని తిట్టొద్దు. విఆర్ రాజా మీద నువ్వు పోరాడుతున్నావు, బెట్టింగ్ యాప్స్ మీద నువ్వు పోరాడుతున్నావు, వాళ్ళని తిట్టు. విఆర్ రాజా గాడు అను, మన అందరినాను ఓకే, అక్కడ దాకా యాక్సెప్టెడే, కానీ వాళ్ళ అమ్మని బెంజ్ సర్కిల్లో పడుకోబెట్టాలి. ఈ మాటలు ఎందుకు వస్తా నేను నీకు? నిన్ను తిరిగి విఆర్ రాజా, నువ్వు ఇక్కడ పుట్టలేదు, నువ్వు ఇటలీలో పుట్టినావు, నీ అమ్మ ఇటలీ పోయినప్పుడు ఎవరితోనో పడుకొని మీ అమ్మ నిన్ను కన్నది అని అంటే ఎట్లుంటుంది నీకు? ఇమాజిన్ చేసుకో. అలా మాట్లాడుతున్నావు నువ్వు, అది కరెక్ట్ కాదనమాట. సో అమ్మ నాన్న లాగమాకండ్రా బాబు. ఇప్పుడు అమ్మనే అయ్యని ఎప్పుడు అనాలి? వాడు చిన్నప్పుడు తప్పు చేస్తే అప్పుడు అమ్మ అయ్యని అనాలి. ఎట్ట చూస్తున్నారు మీ అమ్మని? ఇది చూసుకున్నట్టయితే విఆర్ రాజా గుద్దం కిందగా 30 ఏళ్ళు వచ్చినాయి, 35 ఏళ్ళు వచ్చినాయి. అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న మాట వింటడా? ఎండ కదా. వాళ్ళ అమ్మ పాపం లోకం తెలియదు. వాళ్ళ అమ్మ గురించి నాకు కూడా తెలుసు. సిల్వర్ ప్లే బటన్, గోల్డ్ ప్లే బటన్ వాళ్ళ అమ్మతో తను అన్బాక్సింగ్ చేయించింది. కానీ నువ్వు వాళ్ళ అమ్మని తిట్టడం వల్ల నువ్వు పోరాడేటటువంటి మంచి కాజు కూడా చెడుగా వెళ్ళిపోతుంది అనమాట. వీడు ఇంతేనా అని చెప్పి నాన్ వేసిన నీ ఫ్యాన్సే నీకు యాంటీ అయిపోతున్నారు అనేటటువంటిది గుర్తుపెట్టుకుంటే చాలా ఉత్తమం. నువ్వు పోరాడాలంటే బెట్టింగ్ యాప్స్ మీదే పోరాడు. వాడిని తిట్టు, విఆర్ రాజా కానీ తిట్టు, ఇంకెవడైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నా వాళ్ళని తిట్టు. ఇదే జరుగుతుంది. అప్పుడు బయాసన్ని యాదవ్ మీద నువ్వు మంచి కాస్తో పోరాడుతుంటే అందరూ కూడా నీకు సపోర్ట్ చేశారు. కానీ నువ్వేమన్నావు వచ్చి, భయ్యా మీ అమ్మ నాడు పడుకోబెట్టరాదు, డబ్బులు వస్తాయని అన్నాను. అది విన్న తర్వాత అందరికీ కూడా చెడుగెళ్ళిపోయింది. ఏంద్రా ఎలా మాట్లాడుతున్నావు చిచి అని చెప్పి అందరికీ కూడా నీ మీద అసహ్యం మొదలైంది. చాలా మంచి కాజే, కానీ అప్పుడు బయాసన్ని యాదవ్ కూడా చాలామంది మర్యాద ఇవ్వడం మొదలుపెట్టారు. ఇక అర్థం చేసుకో. ఆ తర్వాత మళ్ళీ పోరాడుతున్నాం. ఇప్పుడు రైతు బిడ్డ కాదు, రైతు మొడ్డ అన్న వాడిని, దానికి కూడా అందరూ సపోర్ట్ ఇచ్చారనమాట. హర్షస్ ఆయన కూడా తిట్టినాం. కానీ ఇమ్రాన్ని తిట్టకుండా వాళ్ళ అమ్మ ఏదో చార్మినార్ కాడ వ్యభిచారం చేస్తుంది, వాళ్ళ నాన్న చచ్చిపోయిండు అని అడ్డదిడ్డంగా మాట్లాడు. ఇది ముమ్మాటికి తప్పనమాట. ఇక్కడ కూడా చాలా చెడు వెళ్ళిపోయింది నీ మీద. నీకు అర్థం కావట్లా. ఇది నువ్వు అర్థం చేసుకుంటే మటుకి చాలా బాగుంటుంది అనేటటువంటిది నా ఫీలింగ్. అంతటితో ఆగిపోయింది. విఆర్ రాజా మీద వీడియో చేసినావు, అందులో బాగానే మాట్లాడినావు, చాలా బాగా మాట్లాడినావు. కానీ నేనేం చేసినావు అంటే బొడ్డ పెదాలోడా అన్నావు అని ఎక్కిరిచ్చినావు. అదంటల్లా ఈలకెట దూరింది గొద్దల నుండి వచ్చింది అన్నట్టు వీడు తక్కువడు కదా అని చెప్పాను. అదే ఓకే, కానీ వాళ్ళ అమ్మని అంటాం వల్ల నీ తల్లిని పండ పెట్టేసే. డబ్బులు మనకు కావాల్సింది డబ్బులు కదరా, డబ్బులు కదా. నువ్వు సబ్స్క్రైబర్స్, నువ్వు పోరాడేటటువంటి మంచిది చెడుగు వెళ్ళిపోయింది అనేటటువంటి గుర్తుపెట్టుకోండి. ఇది తెలుగు స్టేట్స్ రాబాయ్. ఇది మాకు సంస్కృతులు నేర్పినటువంటిది. ఒక ఆడదాన్ని ఒంటి మీద చెయ్యేస్తే కోతులు లేసుకొని పోయి వాళ్ళందరినీ సావదెంగి ఒక దేశాన్ని నాశనం చేసి తీసుకొచ్చినటువంటి సంస్కృతి మనది. అంత పెద్ద సంస్కృతిలో పుట్టినాం మనం. అలాంటిది ఆడవాళ్ళని తిడితే నేను నీకు ఎప్పటికీ సపోర్ట్ చేయను. తిడితే విఆర్ రాజాని తిట్టు, వాడిని ఎక్కువ కాదంటారా. కానీ వాళ్ళ అమ్మ జోలికి వెళ్ళ మాకు. వాళ్ళ అమ్మ జోలికి వెళ్తే తన కోపం రాకపోవచ్చు, కానీ నాకు ముందు కోపం వస్తుంది. నీ అమ్మ కాదురా నీకెందుకురా అంటే ఎవడమ్మైనా అమ్మే. ఇది గుర్తుపెట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట. విఆర్ రాజా ఏం చేసిందంటే ఏదేదో మాట్లాడుతాడు పార్ట్ 2లో. వాళ్ళ అమ్మని తిట్టిండు, మరి దాని మీద నువ్వు ఎందుకు రియాక్ట్ కాల విఆర్ రాజా? మీ అమ్మ అంటే నీకు ప్రేమ లేదా? నాకు అర్థం కావట్లా. మరి ఇది కూడా ముందే రికార్డ్ చేసి పెట్టుకున్నావా? తను ఏం మాట్లాడుతుండో మీ అమ్మని ఇంత మాట అన్నప్పుడు నువ్వు కొద్దిగా అడగొచ్చుగా, మా అమ్మని ఎందుకు అంటున్నావు? మా అమ్మదేం తప్పు ఉంది? మా అమ్మదేం లేదు కదా, నేను కదా చేసింది, మా అమ్మని ఎందుకు తిడుతున్నారు నాన్ వేసిన అని చెప్పి అనొచ్చు కదా. ఏయో మాట్లాడుతున్నావు. నోడల్ ఆఫీసర్స్ అంట బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తే శిక్షించేవాళ్ళు. అది నాన్ వేషన్కి తెలుసా అన్నావు. సరే తెలీదు, నాన్ వేషన్కి తెలీదు, నీకు తెలుసు కదా. నీకు తెలిసి ఈ విధంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం తప్పు అనేటటువంటి విషయం నీకు తెలుసు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే శిక్షిస్తారు అనేటటువంటి విషయం నీకు తెలుసు. దాన్ని పోలీసులు కాదు పట్టుకునేది నోడల్ ఆఫీసర్స్ అని చెప్పి నీకు తెలుసు. ఇన్ని తెలుసు కూడా మరి ఎట్లా ప్రమోట్ చేసినావు అబ్బాయి నువ్వు బెట్టింగ్ యాప్స్? అన్నీ తెలిసి నన్ను ఎవడేం పీకుతాలే అనేటటువంటి ఉద్దేశమే కదా. ఇంకోటి, దీనికి సమాధానం చెప్పట్లా నువ్వు.
ఎందుకు ప్రతి వీడియోని ప్రైవేట్లో పెట్టుకున్నావు, ఎందుకు ప్రతి వీడియోని డిలీట్ చేసినావు? నువ్వు అంటున్నావు కదా మనకు చట్టం నుండి ఏ విధమైనటువంటి శిక్ష వచ్చినా కానీ నేను తప్పించుకోను, నేను శిక్ష అనుభవిస్తాను, నేను రెడీగా ఉన్నా అని చెప్పి నువ్వు చెప్పావు కదా. మరి అలాంటప్పుడు ఆ వీడియోలన్నీ ప్రైవేట్లో పెట్టుకోకూడదు, డైరెక్ట్గా పబ్లిక్లో పెట్టాలి. పబ్లిక్లో పెట్టినా కానీ ఇప్పుడు నువ్వు చేసింది తప్పు అని చెప్పి ఒప్పుకున్నావు కదా, మరి శిక్ష అనుభవించాలి కదా. ఇప్పుడు తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే, శిక్ష తప్పదు అని అంటారు కదా. మరి దానికి నువ్వు సరైనటువంటి శిక్ష అనుభవించాలి కదా. పోలీస్ స్టేషన్కి వెళ్తావో, లేదా కేసులు పెట్టుకుంటావో, లేదా నీ వల్ల నష్టపోయిన వాళ్ళకి డబ్బులు ఇస్తావో, ఈ మూడిట్లో ఏదో ఒకటి చేయాలి కదా. ఏది చేయకుండా కౌంటర్ వీడియో చేస్తాను ఏంది నువ్వు పుష్పరాజా, నీ ఆయన పెద్ద పులే, నువ్వు ఆయనకు రాడ్డు దింపినవా, నీకు నువ్వు అనుకుంటే సరిపోద్దా? మేము అనుకోవాలి కదా, అరే విఆర్ రాజా గాడు నా అన్వేషణకి రాడ్డు దింపినా అని చెప్పి మేము అనుకోవాలి కదా. నీకు నువ్వే డబ్బా కొట్టుకుంటే అట్టబ్బా మామూలు ఎడిటింగ్ లేదు, ఏందా ఎదిరిపూకి ఎడిటింగ్లు చూస్తంటే అర్థమవుతుందా? నా అన్వేషణ అని వాడు బెప్పంగాడుతూ నువ్వు మాట్లాడుతున్నట్టు ఉంది. ఫస్ట్ వీడియోలో చూసుకుంటే జోష్ వీడియో ఎడిటింగ్లు, ఇందులో చూసుకున్నట్టయితే పుష్ప మూవీ వీడియో ఎడిటింగ్లు. ఇదేనా అబ్బా? ఇంత నిబ్బగాడు అంటే అంత నిబ్బగాడు. నువ్వు నాన్ వెజ్ మెచ్యూరిటీ లెవెల్స్ని క్వశ్చన్ చేస్తున్నావు. అడుక్కునేడికి 66 కూరలు అన్నప్పుడు, మన ఈ మధ్యన ఎవరినో ఏదో ఆట కట్టే అన్నప్పుడు దాన్ని నీ మెచ్యూరిటీ ఏడుందని, మరి నీ మెచ్యూరిటీ ఏడుంది? నీకు నువ్వే నేను లంగా కానీ అని చెప్పుకుంటున్నావు. ఎలా చెబుతున్నావు చెప్పనా? పుష్ప సినిమాలో అల్లు అర్జున్ చేసింది స్మగ్లింగ్, అది మంచిది కాదు. సినిమా ఓకే, సినిమా సంగతి వదిలే, ఆయన స్మగ్లింగ్. నిన్ను నువ్వే పుష్పరాజుతో పోల్చుకుంటున్నావు. అంటే నీకు నువ్వుగా ఒప్పుకుంటున్నావు నేను స్మగ్లింగ్ చేశా, తనే చేసి నువ్వు దేశంకి రావాల్సిన డబ్బులన్నీ కూడా తను దోచుకుంటావు. నువ్వు కూడా అదే చేస్తున్నావు అనమాట. బినామీలో వచ్చినటువంటి హవాలా డబ్బులన్నీ కూడా నువ్వు మింగేశావు. నిజంగా నువ్వు పెద్ద పులివో. నేను మొన్న నిన్ను ముసలన్న, నిన్ను సొరచాపన్న కానీ కాదనమాట. బెట్టింగ్ యాప్స్ నువ్వు ఒక పెద్ద పులి కాదంటలా. నిన్ను ఎవడు ఉచ్చబోయించిందంటే నా అన్వేషణ ఉచ్చబోయించిండు. ఇది నిజం, నేనైతే ఒప్పుకుంటా అనమాట. నిన్ను నువ్వే ఒక స్మగ్లర్తో పోల్చుకుంటున్నావు. నిన్ను నువ్వే ఏం చేస్తున్నావు అంటే ఒక యదవ కింద ప్రతిపాదించుకుంటున్నావు అనేటటువంటిది ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఏంది హీరో హోండా థండర్, మా అన్వేషణ స్పెండర్. ఇన్ని ఇబ్బా మాటలు ఎందుకు? నా అన్వేషణ ఒక పాయింట్ స్టార్ట్ చేసిండు. అదే నువ్వు బెట్టింగ్ యాప్స్ని ఎలా ప్రమోట్ చేసినవరా, ఇన్ని కోట్లు సంపాదించినవరా, నీకు డబ్బులే కావాలంటే ఇచ్చారా అని చెప్పి ఒక పాయింట్ మీద వెళ్తుండవు. నువ్వేంది వాళ్ళు అనుకుంటున్నారన్న, వాళ్ళు అంటున్నారన్న, వాళ్ళు అనుకుంటున్నా, నువ్వేమనుకుంటున్నావు చెప్పరాదు అబ్బాయి. అది చెప్పకుండా వాళ్ళు అంటున్నారన్న, వాళ్ళు ఇదేనని మెచ్యూరిటీ లెవెల్స్ నాకైతే అర్థం కావట్లా. అంత పెద్ద ఛానల్ రన్ చేస్తున్నావు నువ్వు, 20 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు, హీరో హోండా థండర్, మా అన్వేషణ స్పెండర్. ఇది కామెడీ అయిపోతుంది. నీకు అర్థమవుతుందా? నువ్వు సమాధానం చెప్పాలంటే డైరెక్ట్గా సమాధానం చెప్పవన్నమాట. సో మళ్ళీ ఇంకేం మాట్లాడుతానంటే నేను ఇయ్యలేను, నేను వాళ్ళు లాస్ పోయినారు. మరి నీ వల్ల లాస్ పోయిన వాళ్ళ సంగతి ఏంటి? నీ బెట్టింగ్ యాప్స్ వల్ల ఆడి సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మరి వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళ ప్రాణాలు గాజుల్లో కదిలేద్దామా? ఇది చెప్పు నువ్వు. ఇంకేం చెబుతుండు? రూట్ కాజ్ ఇచ్చిందంట నా అన్వేషణకి, బెట్టింగ్ యాప్స్ మీద ఎలా పోరాడాలి అనేటటువంటి రూట్ మ్యాప్ ఇచ్చిందంట. నువ్వే కూడా రూట్ మ్యాప్ ఇవ్వడానికి నాకు అర్థం కావట్లా. చేసే లంగా పని నువ్వు. ఎట్టుందంటే వ్యవహారం, పతివ్రత కింద గోరెంటా పెట్టుకుంటే ఊళ్ళో ఉన్నవన్నీ బండినట్టు నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు కింద ఏమైనా పెట్టుకున్నావా? నేను నా అన్వేషణ వేసినప్పుడు నీకేమన్నా అంటిందా? నాకైతే అర్థం కావట్లా. అలానే మాట్లాడుతున్నావు నువ్వు. చేసేదే లంగా పని నువ్వు. ఎలా ఉందంటే ఒక లంజ్ వచ్చి లంజ పని చేస్తుంది, అందరి ఊళ్ళో ఉన్న మగవాళ్ళందరినీ కూడా చెడదింగుతుంది. చెడదింగి మళ్ళీ పైకి తిరిగి ఏమంటుందో తెలుసా? అది నేను ఈ లంజ పని తప్పగా చేస్తున్నా, ఇక చేసిన అయిపోయింది, నీకు ఒక రూట్ మ్యాప్ ఇస్తా, దీనివల్ల ఎవరిని చేయకుండా ఆపాలి. ఊసే లంజ నువ్వు చేసినావు కానీ ముందు, మరి నీ సంగతి ఏంది అనేటటువంటిది ఒకసారి ఇమాజిన్ చేసుకోవాలి. నువ్వు చేసిందే లంగా పని, నువ్వే ఒప్పుకున్నావు నేను తప్పు చేసినా అని. మరి శిక్ష అట్లా అనుభవిస్తావు. ఇది చెప్పు నాకు. నీ అంతటికి నువ్వు వెళ్ళి పోలీస్ స్టేషన్లో లొంగిపోతావా? పోనీ నీ వల్ల లాస్ పోయిన వాళ్ళందరికీ కూడా నువ్వు డబ్బులు ఇస్తావా? దీనికి సమాధానం చెప్పు. ఇదే అనమాట ఫ్రెండ్స్. మనం తప్పెవడు చేస్తే వాడికి సపోర్ట్ అసలే చేయమన్నమాట. నా అన్వేషణ నీ అమ్మని తిట్టడం నేనే చెప్తున్నా 100% తప్పు. ఆ మాటలో నువ్వే గెలుక్కున్నావు. ఇప్పుడు ఒక వీడియో చేసినప్పుడు నా తప్పు అయితే నా అన్వేషణ, ఇక మీద నేను ఆ వీడియోలు చేయనని చెప్తే పోయేది. నీకు నోడల్ ఆఫీసర్స్ తెలుసా, నీకు వాడు తెలుసా, నువ్వు సపోర్ట్ చేసేవాడే 6 సంవత్సరాల క్రితం బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేసిండు, నువ్వు నాకెందుకు మీద పడ్డావు అన్నట్టు నువ్వు మాట్లాడుతున్నావు. ఇంకా అల్లు అరవింద్ గారు చేసిండు, బాలకృష్ణ గారు చేసిండు, ఆయనే చెప్పింది కదా, ఆయన ఒక్కడని ఎంత మీద పోరాడుతున్నావు. నువ్వు చేయొచ్చుగా మరి. అల్లు అరవింద్ మీద నువ్వు వీడియోలు చేయొచ్చు కదా. అల్లు అరవింద్ నేను వీడియోలు చేసిండు, ఆయన కూడా శిక్షించండి అని చెప్పి నువ్వు వీడియోలు చేయొచ్చుగా. అది చేత కాదు. నువ్వేమో బెట్టింగ్ అవేర్నెస్ డిస్క్లైమర్ వేస్తా అంటావు. ఇది ఏం చేస్తానంటే ఫ్రెండ్స్, విఆర్ రాజా బ్రెయిన్ వాష్ చేస్తాడు. నిజంగా మీ అందరి బ్రెయిన్ కూడా ఇది చేస్తాడు. చాలామంది నిన్న నాకే కామెంట్స్ అనమాట, నేను ఒక కమ్యూనిటీ పోల్ పెట్టినా కానీ చాలామంది విఆర్ రాజా కూడా ఓటేశారు. అలాంటి బ్రెయిన్ వాష్ చేయడంలో విఆర్ రాజా అయితే దిట్టగా మారిపోయిన అనేటటువంటిది నాకు క్లారిటీగా నాకే కోపం వచ్చేస్తుంది. ఇక నా అన్వేషణ అమ్మని తిట్టడంలో తప్పు అని చెప్పి అనిపిలా కానీ అమ్మని తిట్టడం తప్పే అనేటటువంటి ఉద్దేశంతో ఈ ఒక్క పాయింట్ మీద అన్వేషణ అయితే వ్యతిరేకిస్తున్నా. ఇక మిగతా అంతా కూడా అన్వేషణ 100కి 100% రైట్. నీకు 3 ఏళ్ళ నువ్వే చేసుకుంటున్నావు అనమాట. ఆయన దగ్గర ఇంకా నీ మీద కొద్ది కాన్సన్ట్రేషన్ చేసింది అనుకో, ఆయనకి సజ్జనార్ గారితో లింక్ ఉంది, వేరే పోలీస్ స్టేషన్లో లింక్ ఉంది, డైరెక్ట్గా నిన్ను బొక్కలో దూపించి నీ జీవితాన్ని కొలాబ్ చేయటం నా అన్వేషణకి ఎంటే కూడినంత ఈజీ.
కానీ నువ్వు మిస్టేక్ చేస్తున్నావు అబ్బా, నువ్వు గెలుక్కుంటున్నావు అనమాట. ఏం చేస్తున్నావు అంటే తప్పు నీదే కాబట్టి కొత్త మూసుకొని కూర్చోవాలి. కొత్త మూసుకొని కూర్చోకుండా ఎర్రిపూకి ఎడిటింగ్లు వేసుకుంటా నాకు స్టాఫ్ 2 లక్షలు ఇవ్వాలి ఎవడిద్దట్టు కూడా ఇవన్నీ ఎందుకు నీకు గుద్దకు చేత కాకపోతే నేను 1 రూపాయి ఖర్చు పెట్టట్లా వీడియోలు చేసుకోవట్లేదా. నువ్వు చిన్న ఛానల్స్ అంటున్నావు అంటే నా నీతో పెద్ద తోపు ఛానలరా, నీదో పెద్ద మిస్టర్ బీస్ట్ ఛానలా, నీదో పెద్ద టీ సిరీసా, చిన్న క్రియేటర్స్ అంట గొద్దమెత్త అంత. ఇంకోసారి చిన్న క్రియేటర్లు పెద్ద క్రియేటర్ అంటే యూట్యూబ్లో వీడియోలు చేసే ఎవడైనా సరే క్రియేటర్ అను. నా మీద కొంతమంది క్రియేటర్ చేశారను, చిన్న క్రియేటర్లు చేశారని వాగినావు అనుకో నేనే అందు నేను గొద్ద మీద ఎవడో లేడాడు చిన్న క్రియేటర్. నీకేందంటే నీకు అదృష్టం కలిసి వచ్చింది, అందుకే ఒక స్టెప్ ముందు ఉన్నావు. ఆడ ఏడా దెంకొచ్చి ఆ నార్త్ ఛానల్స్లో ఈ నార్త్ వీడియోలో ఆ హిందీ వీడియోలో దెంకొచ్చి ఏదో చదువుతూ, అది కాక నీకు ఎడిటర్స్ ఉన్నారు, అందుకే నీ కొద్దిగా పికప్ ఉంది, నీ కొద్దిగా వ్యూవర్షిప్ ఎక్కువ ఉంది. మేమేం చేద్దామంటే సింగిల్ స్టూడియో వెనక బ్లాక్ స్క్రీన్ ముందు మొబైల్ ఒక చిన్న మైకు ఒక చిన్న స్క్రిప్ట్ చాలు చెప్పేస్తా, అందుకే మాకు స్లోగా ఉంది. కానీ నీలాగా మేము కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి నీలాగా మేము కూడా భయంకరమైనటువంటి స్టాఫ్ మెయింటైన్ చేస్తే నువ్వు ఆతు ముక్క కూడా పనికిరావు. కాబట్టి చిన్న ఛానల్స్ పెద్ద ఛానల్స్ అని చెప్పి సొల్లు మాటలు చెప్ప మాకు గొద్ద మీద అంటారు ఎవడైనా ఇంకోసారి మాట్లాడితే. ఓకేనా, అది అనమాట. మీకైతే ఆన్సర్ వచ్చేసిందని చెప్పి నేనైతే అనుకుంటున్నా. ఉంటా మరి బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, ఇవన్నీ మాత్రం జై హింద్.